అతని నలుగగొట్టుట యెహోవాకు ఇష్టమాయెను. ఈ వాక్యము సమస్త మానవాళి పక్షంగా దేవుని ప్రేమను తెలియజేస్తుంది. అతని అంటే యేసు ప్రభువును. పాపము చేసింది మనము, ఉగ్రతకు పాత్రులము మనము, కల్వరి మరణమునకు పాత్రులము మనము, నలుగుగొట్టవలసినది మనలను. అయితే మనకు బదులుగా యేసు ప్రభువును నలుగుగొట్టట ఇష్టమైందంటే మనపై గల దేవుని అగాపే ప్రేమను వర్ణించగలమా? మన రక్షణ కోసం తన సొంత కుమారుణ్ణి నలగగొట్టి కల్వరి శిలువపై మరణానికి అప్పగించాడు దేవుడు. యేసు ప్రభువు కూడా తన ప్రాణాన్ని ఇచ్చాడు మన కోసం. అంతేకాదు, దేవుని వాక్యం ఇలాగ సెలవిస్తోంది, తన సొంత కుమారుని అనుగ్రహించుటకు వెనుక తీయక మన అందరి కొరకు ఆయనను అప్పగించిన వాడు ఆయనతో పాటు సమస్తమును ఎందుకు అనుగ్రహించడు? నిశ్చయముగా అనుగ్రహిస్తాడు. అయితే మనము చేయవలసినది పశ్చాత్తాపపడి సువార్తను నమ్ముట నీ వలనైతే నమ్మువానికి సమస్తమును సాధ్యము. గాడ్ బ్లెస్ యూ. థ్యాంక్